షారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము. ఎంత మధురమో పౌరమా నీ మనసు ఎంత నిర్మలము. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. మన మధ్యలో మేరీ ఉన్నది. ఈమె టీవీ ప్రోగ్రాంలో మన కార్యక్రమం చూసి, షారోన్ స్వరం కార్యక్రమం చూసి మరి ఎంతో భయము ఆందోళనతో ఉంటుందంట. ఆమె కలవరముతో ఎంతో మరి అరికాళ్ళలో నుండి ఎంతో భయంకరమైన బాధ వస్తుందంట. ఆ బాధతో ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు మరి మేము రమ్మన్నాము. ఆమె వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు ఆమెలో ఉన్న దురాత్మ శక్తులు మాట్లాడుతూ ఉన్నవి. ఈమెకు చేతబడి చేయించారు అని, ఇద్దరు కలిసి చేయించారు అని ఆ దురాత్మ శక్తులు ఆమెలో ఉన్న శక్తిని మాట్లాడి ఆమెలో నుండి వెళ్ళిపోయినాయి. ఎంత గొప్ప విడుదల దేవుడు ఈ బిడ్డకిచ్చి ఉన్నాడు. చేతబడి శక్తి నుండి ఈ బిడ్డ ఇవాళ విడుదల పొందుకొని ఉన్నది. ఈ చిన్న సాక్ష్యమును బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అభిషేకం ఆశీర్వాద కూడిక ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించబడును. ప్రతి నెల 2వ శనివారం ఆగస్టు నెల 10వ తారీఖు జరిగే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక ఉపవాస స్వస్థత కూడికలో మీరు పాల్గొనండి. స్థలం షారోన్ స్వస్థత మందిరం, జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురు, కొర్రపాడు గ్రామం, మేడుకొండూరు మండలం, గుంటూరు జిల్లా. క్యాన్సర్, ఎయిడ్స్, పక్షవాతం, గుండె జబ్బులు, కిడ్నీ, లివర్ వ్యాధులతో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వివాహం కొరకు, గర్భఫలం కొరకు చేతబడి చిల్లంగి శక్తులు, దెయ్యాల చేత పీడింపబడుచున్నారా? సమయం ఉదయం 10 గంటలకు ప్రారంభించబడును. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన మరియు స్వస్థత వరములు కలిగిన దైవజనులు రెవరెండ్ గొటికల రాజన్న గారు, రెవరెండ్ గొటికల రాణక్క గారు, బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వర్తమానముతో పాటు స్వస్థత ప్రార్థనలు చేయుదురు. ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. వివరములకు మా ఫోన్ నంబర్ 8112229390. అభిషేకం. ప్రభు ఊరుకుంటారండి? తన బిడ్డల్ని చంపేస్తానంటే అబ్బాయి ఎంత మాత్రము ఊరుకోరు. చూసి సౌలుని అక్కడ నుండి అలా ఠాచ్ అనగానే సౌలు గుర్రం మీద వాడు అమాంతంగా పడిపోయాడు. దేవుని ప్రభావము సౌలు చుట్టూ అలుముకుపోయింది. సౌలు ఆ మహిమను చూడలేక తను కనులు తెరవలేకపోతూ ఉన్నాడు. ఆ మహిమ ప్రభావము సౌలు కనుల మీదకి వెళ్ళిపోయినప్పుడు ఆ కళ్ళు రావట్లా, తడుముతూ ఉన్నాడు కింద. ఎవరు నన్ను ఇలా చేసింది అని అరుస్తూ ఉన్నాడు. ప్రభువా నువ్వెవరు అంటున్నాడు మరలా. చూడండి, ద్వేషించే ప్రభువునే ప్రభువా నువ్వెవరివి నన్ను హింసిస్తున్నావు అంటే ప్రభు అంటారు, సౌలా నా బిడ్డలని చంపటానికి వెళుతున్నావే, నన్ను హింసిస్తున్నావే, ఆ ప్రభువుని నేనే అని ప్రభువు చెప్పగానే వెంటనే సౌలులో ఒక పరివర్తన. ఈలోగా యేసు ప్రభువారు అననీయాతో మాట్లాడుతూ ఉన్నారు. అననీయ, సౌలు అనే వ్యక్తి అక్కడ పడిపోయి ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి తనకి ప్రార్థన చేయి, వెంటనే తన కనులు తెరవబడతాయి అని అనగానే అననీయ అంటూ ఉన్నాడు, అయ్యా ఆ వ్యక్తి నీ బిడ్డలంటే అసలు గిట్టదయ్యా. ఆ వ్యక్తికి యేసు ప్రభు బిడ్డలంటే చంపేసే వ్యక్తి ఆ వ్యక్తికి ఎందుకయ్యా కళ్ళు ఇవ్వటం అని అననీయ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నాకు కావాలి, ఆ వ్యక్తిని నేను వాడుకోబోతూ ఉన్నాను, నువ్వు వెళ్ళు అని అనగానే సౌలుతో కూడా దేవుడు అప్పటికే చెప్పేశాడు, సౌలా నీ కొరకు అననీయాని పంపుతూ ఉన్నాను, ఆయన వచ్చి నీ మీద ప్రార్థించగానే నీ కనులు తెరవబడతాయి అనగానే సౌలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే అననీయ వచ్చాడు, ప్రార్థన చేసి ఆ సౌలు కనుల మీద అలా చేతులు పెట్టగానే సౌలు యొక్క కనులు తెరవబడినాయి. తర్వాత సౌలు గొప్ప పరిచర్య అందుకున్నాడు, అన్యజనుల పరిచర్య అందుకున్నాడు, ప్రభువు కొరకు మరణించే వ్యక్తిగా అయిపోయాడు.
చూడండి ఎంత గొప్ప పరిచర్య చేశాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి హింసించాడు. పౌలుగా మార్చబడినప్పుడు గొప్ప సాక్షిగా అనేక మందిని ప్రభు తట్టు తిప్పే వ్యక్తిగా దేవుని రాజ్యమును దేవుని రాజ్యము కొరకు అనేక మందిని సిద్ధపాటు చేసే వ్యక్తిగా ఈ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత గొప్ప సాక్షిగా ముందుకు వెళుతూ ఉన్నాడు. అయితే సౌలు పౌలుగా ఎప్పుడు మార్చబడ్డాడు అంటే అభిషేకం తాకిడి. అభిషేకము తాకితే ఎలాంటి దుష్ట క్రియలైన, సాతాను ప్రభావమైన, అది తాగుడైనా వ్యభిచారమైన ఏదైనా కాలిపోవాలి అభిషేకం తాకిడికి. సౌలులోని ఆ దుష్ట క్రియలన్నీ కాలిపోయినాయి. ఆత్మతో నింపబడిన వాడే దేవుని కార్యాలు చేస్తూ దేవుని కొరకే జీవించటం మొదలుపెట్టాడు. మా మందిరానికి అభిషేకపు కుడికలోనికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి 7 దెయ్యములతో బాధింపబడుతూ ఉన్నాడు. అందరినీ కొట్టేస్తూ ఉంటాడంట. తెల్లారు లేచినది మొదలు తాగుతూనే ఉంటాడంట. ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి అప్పటికే బాప్తిసం తీసుకున్నాడు, చర్చికి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఆ వ్యక్తిలో మార్పు లేదు. తాగుతున్నాడు, దెయ్యాలతో బాధింపబడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ వ్యక్తిలో చర్చికి వెళ్ళినా బాప్తిసం తీసుకున్న మార్పు లేదు అంటే ఆ వ్యక్తికి అభిషేకము లేదు, ఆత్మ లేదు, ఆత్మ తాకిడి లేదు. అందును బట్టి ఆ వ్యక్తి దురాత్మ సాతాను కాడి కిందకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ కుటుంబం అంటూ ఏమైపోతుందో అనుకుంటున్న ఆ రోజుల్లో ఆ వ్యక్తిని 10 మంది వ్యక్తులు ఆటోలో కట్టేసి తీసుకుని వచ్చారు. పాస్టర్ గారు అలా టచ్ అనే ఆ వ్యక్తి మీద అభిషేకం ఇచ్చినప్పుడు, ఎనాయింటింగ్ ఇచ్చినప్పుడు వెంటనే ఆ వ్యక్తి అమాంతంగా పడిపోయాడు. ఆ పడిపోవటమే ఆ వ్యక్తిలోని దురాత్మలన్నీ పారిపోయినాయి అప్పటికప్పుడే కేకలు పెడుతూ. అంత మాత్రమే కాకుండా ఆ వ్యక్తి తాగుడనే కట్లు కూడా కాలిపోయినాయి. ఆ మరుసటి వారం నుండి ఆ వ్యక్తి తెల్లటి బట్టలు వేసుకుని బైబిల్ తీసుకుని తన భార్యను తీసుకుని చర్చికి వస్తూ ఉంటే అనేక మంది చూసిన వారు వాళ్ళు వీళ్ళు అంటూ ఉన్నారు, వీడికి ఏం పోయే కాలం వచ్చింది, మొన్నటి దాకా అందరిని కొట్టుతూ దయ్యాలు పట్టి అందరు వెనకాల పడేవాడు కదా, ఇప్పుడు ఎంత నీతిమంతుడు అయిపోయాడా, బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు, వీడి భక్తి బండ అని వాళ్ళంతా కూడా హేళన చేస్తూ ఉన్నారంట. అయినా పర్వాలేదు, నన్ను దేవుడు తాకాడు, నాలోని దురాత్మలు పారిపోయినాయి, నాలోని తాగుడు పారిపోయింది, కాల్చివేయబడింది, వ్యసనాలు పారిపోయినాయి, నేను క్రీస్తు కొరకు జీవిస్తానని ఆ వ్యక్తి ఇవాళ ఎంతో గొప్ప సాక్షిగా ఈ షారోను మందిరంలో నిలబడి ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకము తాకిడి ఎలాంటి వ్యక్తినైనా మార్చేస్తుంది. అభిషేకము తాకిడి ఎలాంటి వ్యసనాన్నైనా తొలగించి ప్రభువు కొరకు జీవించే వారిగా నిలబెడుతుంది. ఆ పడిపోయే దానిలోనే ఉన్నది అద్భుతం. ఇలా అంటే ఎందుకు పడిపోతారు అంటే దేవుని మహిమ, ఆ మహిమతో నింపబడినప్పుడు వారు పడిపోయినప్పుడు వారిలోని కొంతమందిలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, దురలవాట్లు వెళ్ళిపోతున్నాయి, వ్యాధులు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ బాప్తిసాలు తీసుకుని గొప్ప సాక్షులుగా నిలబడుతున్నారు. ఎలా ఇది జరుగుతుంది అంటే ఎప్పుడైతే దేవుని తాకిడి, అభిషేకపు తాకిడి వారికి తగులుతూ ఉన్నదో ఆ అభిషేకపు తాకిడిలో వారి మనోనేత్రము తెరవబడుతుంది. మనోనేత్రము ఎప్పుడైతే తెరవబడుతుందో ఇంకా ప్రభువు కొరకే మేము జీవిస్తాం అన్నట్లుగా వాళ్ళు ఇవాళ అనేక మంది అభిషేకములో అలా మారిన వారు అనేక మంది ఉన్నారు. ఇంకొక వ్యక్తిని తీసుకుని వచ్చారు, ఎయిడ్స్ తో బాధపడుతున్న వ్యక్తి, కానిస్టేబుల్ అట. ఆ వ్యక్తికి ప్రభు అంటే గిట్టదు. సరే మా దగ్గరికి తెచ్చినప్పుడు మేము అడిగాం, నువ్వు ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నావా, నమ్మితేనే ఈ కార్యం జరుగుద్దని అడిగాం. నేను నమ్ముతున్నానండి అన్నాడు. మేము ప్రార్థన చేశాం. పాస్టర్ గారు అలా ఎనాయింటింగ్ ఇవ్వగానే ఆ వ్యక్తి పడిపోయాడు. ఆ వ్యక్తిలోని ఆ యొక్క ఎయిడ్స్ వ్యాధి కాల్చివేయబడింది. ఆ అభిషేకపు తాకిడి ఆ వ్యక్తికి ఎప్పుడైతే వచ్చిందో
ఆ అభిషేకము ఎప్పుడైతే ఆ వ్యక్తిని తాకిందో ఆ వ్యక్తిలోని ఆ యొక్క ఎయిడ్స్ వ్యాధి కాలిపోయి ఆ వ్యక్తి మరలా ఒక వారానికల్లా టెస్ట్కి వెళితే నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందంట, నాన్ రియాక్టివ్ అని వచ్చిందంట. వెంటనే సంతోషంతో ఆ రిపోర్ట్ తీసుకుని మా యొద్దకు వచ్చాడు. ఆ వ్యక్తి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అమ్మా, నేను ఇదివరకటి రోజుల్లో ఎక్కడ ప్రార్థనలు జరిగినా వారందరినీ తరిమేసేవాడిని, కర్రలు పట్టుకుని లాఠీలతో కొట్టేవాడిని, అక్కడ గందరగోళంలో రేపేవాడిని నేను. అలాంటి పాపినమ్మ నేను. ఎన్నో ప్రార్థనలు చూశాను గాని ఈ అభిషేకపు ప్రార్థనలో దేవుడు నా కళ్ళు తెరిచాడు అనే గొప్ప సాక్ష్యం ఇచ్చి బాప్తిస్మము తీసుకునే వాళ్ళ క్రీస్తులో జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని కార్యాలను నమ్మట్లేదు అంటే ఇంకా నీ మనోనేత్రము తెరవబడలేదేమో. తెరవబడితే అలా మాట్లాడు. ప్రతి వారు కూడా అడగాలి, అయ్యా నన్ను నీ ఆత్మతో నింపు. ఎందుకు దేవుడు ఈ అభిషేకం ఇచ్చాడు? కొలతలేనంత ఆత్మ ఎందుకు ఇచ్చాడు అంటే, ఇవాళ రాకడ దినములు సమీపముగానే ఉన్నాయి. నిజమే, ఈ సంగతులన్నీ జరుగుతూ ఉండగా మీరు నా రాకడ సమీపముగా ఉన్నదని గుర్తెరగండి అని దేవుడు మనతో సెలవిచ్చిన మాట నిజంగానే. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, జనం మీదకి జనం లెగటం, రాజ్యం మీదకి రాజ్యం లెగటం, భయంకరమైన వ్యాధులు ఎన్నో 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 జరుగుతూ ఉండగా మనము చూస్తూ ఉన్నాం. చూస్తూ కూడా మనం ఇంకా మన మనోనేత్రాలు తెరవబడకుండా ఉంటే మనము చూస్తూ కూడా చూడని అందుల వలె, కన్నులుండి కూడా చూడలేని అందుల వలె మనము ఉండిపోతాం. అందుల వలెనే ఉంటే మనము నిత్య జీవ భాగ్యాన్ని పొందుకోలేం. ఆ శాస్త్రులు, పరిసయ్యులు ఎదుట తిరుగుతున్న ప్రభువునే గ్రహించలేకపోయారు. ప్రభు కార్యాలను ఎప్పటికప్పుడు ద్వేషిస్తూ ఏదో తప్పులు పట్టుకోవాలని వెళ్ళేవారు ప్రభు ఉన్న చోటుకల్లా. ఒకసారి వెళ్ళారు, ప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభువుని, అయ్యా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం తప్పు కాదా? మన పెద్దల ఆచారం చేతులు కడుక్కొని భోజనం చెయ్యాలి కదా, మీరు తప్పు చేస్తున్నారు అని అడిగితే ప్రభు అంటున్న మాట, లోపలికి పోయేదేది అపవిత్రపరచదు గాని లోపల నుండి వస్తున్నాయే వ్యసనములు, ద్వేషము, అసూయ, పగలు ఏవైతే మీలో నుండి బయటకు వస్తున్నాయో, ఆచారపు అడ్డుగోడలను పెట్టుకుని ఎవరైతే ఇంకా సంపూర్ణతలోనికి రాలేక ఉన్నారో వాళ్ళంతా కూడా ఆచార క్రైస్తవులే అని దేవుడు చెప్తా ఉంటాడు. ఆ రోజున లోపలికి పోయేది ఇది అపవిత్రపరచదు గాని మీలో నుండి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది. వాళ్ళ ఆచారాలన్నీ అడ్డుగోడలు పెట్టుకుంటున్నారు. ఎంతవరకే ఈ బోధ అంటున్నారు, సంపూర్ణతలోనికి ప్రజల్ని తీసుకుని రావట్లా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పక్కన పెట్టేస్తున్నారు. ఇవాళ కూడా అదే స్థితిలో ఉన్నారు. ఆ రోజు యేసు ప్రభువుని శాస్త్రుల పరిచయాలు పక్కన పెడితే ఇవాళ క్రైస్తవ జనాంగం అని చెప్పుకుంటున్న మనమంతా అనేక మంది వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు అంటే పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా గుడ్డివారిగానే చూస్తున్నాం అనుకుంటున్నారు కానీ చూడలేకపోతూ ఉన్నారు. చూసేవారైతే అలా మాట్లాడరు. ప్రభు అంటారు, ఆచారాలు అంటున్నారు మీరు శాస్త్రులారా, పరిసయ్యులారా, మరి ధర్మశాస్త్రాన్ని మీరు ఎందుకు అనుసరించట్లా? చదవటానికి మాత్రం చదువుతున్నారు కానీ దానిలో ఉన్న ఆజ్ఞలన్నీ మీరు ఎందుకు పాటించట్లా, ఎందుకు అనుసరించట్లా అని ప్రభు వారిని సూటిగా ప్రశ్న వేస్తే వారి ముఖాలు చిన్నబుచ్చుకున్నారు. అప్పుడు ప్రభు అంటారు, ఒక గుడ్డివాడికి దారి చూపించలేడు. మీరు గుడ్డివారయ్యుండి ఎవరికో సలహాలు చెప్పాలని చూస్తే ఆ సలహా వారిని పరలోక రాజ్యాన్ని చేర్చలేదు. మీ మనోనేత్రము తెరవబడి అనేక మందికి ప్రభువుని గురించి చెబితే ఆ సువార్త మాత్రమే పరలోక రాజ్యాన్ని వారిని చేరుస్తుంది అని ఆ రోజునే ప్రభువు పరిశీలిస్తూ శాస్త్రులతో సంభాషించి ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ నిజంగానే ఇంకా గుడ్డివారిగానే ఉంటూ ఉన్నారు.
ఒక నలుగురు అందులంట గుడ్డి వాళ్ళు ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి ఏనుగంటే తెలీదు, ఏనుగంటే ఎట్లా ఉంటుందిరా అని ఒకడు చెవులు పట్టుకుని ఏనుగంటే చేటరా అంటున్నాడంట. ఇంకొకడు ఏనుగు కాళ్ళ దగ్గరికి వెళ్ళి తడిమి, అరే ఏనుగంటే పెద్ద స్తంభమురా అంటున్నాడంట. ఇంకొకడు ఏనుగు యొక్క ఆ తొండము దగ్గరికి వెళ్ళి, అరే ఏనుగు అంటే ఇదిగో పెద్ద గొట్టమురా అంటున్నాడంట. ఇంకొకడు ఏనుగు యొక్క ఆ శరీరము తడిమి, ఏనుగు అంటే పెద్ద మ్రానురా అంటూ ఉన్నాడంట. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కూడా అంధత్వములు ఉన్నవారు, కళ్ళు తెరవబడని వారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు. కనులు తెరవబడితే ఇది ఏది అన్నది తెలుస్తుంది. సువార్తను చాటి చెప్పేటప్పుడు మన కనులు తెరవబడాలి. ప్రభు చెప్పి వెళ్ళారు ఏమని అంటే, ఇదిగో పైనుండి దిగివచ్చు నా శక్తితో మీరు నింపబడిన తర్వాతే పరిచర్యలోకి వెళ్ళండి, అప్పుడు మీరు నా రాజ్యము కొరకు బలమైన పునాది వేయగలుగుతారు. అంతేగాని మీరు ఉట్టెట్టే బ్యాగులు తగిలించుకుని వెళ్ళిపోయి, నేను సేవే, ఇదిగో పలానా మిషన్లో చేస్తున్నాను, పలానా సంఘంలో చేస్తున్నాను, మాది పెద్ద మిషను, మాది ఎత్తబడే సంఘము, మాది పుట్టు క్రైస్తవుల సంఘము అని చెప్పుకోవటం కాదు. అంత మాత్రాన మీరు పరలోకం వెళ్ళరు. పైనుండి వచ్చి శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారే వెళ్ళినప్పుడు నా కొరకు మీరు గట్టి పునాది వేయగలుగుతారని ప్రభువు చెప్పారు. అయితే ఇవాళ పైనుండి వచ్చే శక్తిని దూషిస్తున్నారు, దేవుని మహిమను దూషిస్తున్నారు. ఆ శక్తిని ఆహ్వానించే వారికి దేవుడు అందరి మీదకి ఆయన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎవరైతే నన్ను కోరుకుంటారో ప్రతి వారిని నింపుతా. అందరూ కావాలి. ఇవాళ లోకమంతా పాపాంధకారములో ఉన్నది. ఈ కొలతలేనంత ఆత్మతో నింపబడిన మీరు అనేక మందిని నా రాజ్యము కొరకు సిద్ధపాటు చేయాలి. అంటు దినాల్లో ఎంతమంది నశించిపోతారో, ఎంతమంది రక్షణ లేకుండా చనిపోతారు. అందుని బట్టి ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తున్నప్పుడు అనేక మంది నా తట్టు తిరుగుతారు అని క్రైస్తవ జనాంగము కూడా అనేక మందికి ఈ కార్యాలను దూషిస్తున్న వారికి కూడా కనువిప్పు కలుగ చేయటానికి కూడా దేవుని మహిమను ప్రకాశింపచేస్తున్నాడు. దేవుడు ఆయన కార్యాలను విస్తరింపచేస్తూ ఉన్నాడు. అయితే ఇవాళ పైనుండి వచ్చే శక్తిని పొందుకోవాలన్న ఆశ ఎవరికీ లేదు. ఆశ కలిగిన వాని ప్రాణము తృప్తిపరచబడుతుంది. ఆశతో నువ్వు ప్రార్థన చేయి, ఆయన శక్తితో నింపబడతావు. దూషించే లెక్కలో నువ్వు ఉండొద్దు, తీర్పు తీర్చే లెక్కలో నువ్వు ఉండొద్దు. నువ్వు కాదు తీర్పు తీర్చేది. రేపటి రోజున తీర్పు తీర్చే ప్రభు వస్తారు. అప్పటి వరకు వేచి ఉండు. నువ్వెందుకు తీర్పు తీర్చేది? నీది కాదు ఆ పని. నీకు ఒక పని అప్పచెప్పాడు దేవుడు. ఏంటి అంటే, నా రాజ్యము కొరకు అనేక మందిని సిద్ధపాటు చేయి. నువ్వు సిద్ధపడు, నీ కుటుంబమును సిద్ధపాటు చేసుకో, అనేక మందిని నా రాజ్యము కొరకు సిద్ధపాటు చేయి అని దేవుడు చెప్తే, ఇవాళ రాజ్యం కొరకు సిద్ధపాటు చేయటం కాదు, రాజకీయాల్లాగా దూషించుకోవటం, ద్వేషించుకోవటం అయిపోయింది. అది కాదు నీ పని, ద్వేషించే పని కాదు. దేవుని బిడ్డవు కాదా నువ్వు? దేవుని కార్యాలను దూషించటానికి, దేవుని కార్యాలను దూషిస్తున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదని లెక్క. దూషించే తత్వాన్ని వాళ్ళ నీలో నుండి తొలగించుకో. ఆత్మతో నింపబడు. ఆయన రాజ్యము సమీపముగా ఉన్నది. ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అంటే మనము ఎప్పటికప్పుడు సిద్ధపాటును కలిగి ఉండాలి. ఆయన ఆత్మతో నింపబడిన వారమై ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు రెండిటిని మనము చెప్పాం. మూడవదిగా స్వస్థతలు ఉన్నాయా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభు అంటారు, పైనుండి వచ్చి శక్తిని మీరు పొందుకున్న తర్వాత నా యందు విశ్వాసం ఉంచువారు గొప్ప కార్యాలు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నా నామములో ప్రార్థన చేస్తారో అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు చూస్తారు అని దేవుడు చెప్పారు. ఇదిగో అబ్బాయి, నేను కార్యాలు చేశాను,
ఈ స్వస్థతలు ఎక్కడితో ఆగిపోయినాయి, ఇక మీరెవరు స్వస్థతలు చేయరు అని చెప్పలా దేవుడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేయగలడు అని ప్రభువు సూటిగా చెప్పారు మనతో. మరి నువ్వు స్వస్థతల్ని వాళ్ళు ఎందుకు నమ్మట్లా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు నమ్మట్లా అంటే ఇంకా నీ మనోనేత్రము తెరవబడలా. చూస్తున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు గుడ్డివానిగానే ఉన్నావు. గుర్తెరుగు, నీ కళ్ళు తెరవబడాలి అంటే నువ్వు అభిషేకముతో నింపబడాలి. ఇది వాస్తవం. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం ఆత్మతో నింపబడతామో మన మనోనేత్రము తెరవబడిద్ది. ఇదివరకటి దినాల్లో మా మనోనేత్రాలు కూడా తెరవబడినప్పుడు మాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడంటే. పరిశుద్ధాత్మ లేని సంఘాలకు వెళ్ళిన వారం మేము. అయితే దేవుడు మా అత్యాశక్తిని బట్టి, మేము ప్రార్థించిన విధానమును బట్టి అభిషేకము కావాలి నాయన, ఆ అభిషేకముతో మేము పరిచర్యలోకి వెళ్ళాలి అని మేము ప్రార్థించినప్పుడు, మా పాస్టర్ గారితో దేవుడు మాట్లాడినప్పుడు, మా మీదకి ఆయన శక్తిని ఇచ్చినప్పుడు మేము పరిచర్యలోనికి వెళ్ళాం. పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడినప్పుడు మా మనోనేత్రము తెరవబడింది. ఇందాక మనము గుడ్డోడి ఇది చెప్పాం కదా మొదటి భాగములో. ఆ గుడ్డోడికి కళ్ళు వచ్చేయంగానే వాడి దగ్గర ఉన్న కర్ర విసిరేశాడు, ఆ జోలు విసిరేశాడు, ఆ పాత గుడ్డ విసిరేసినట్లుగా మేము కూడా మా మనోనేత్రము తెరవబడగానే మాలో ఉన్న ప్రతిదీ కూడా ఏదైతే దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయో అన్నీ విసిరేశాం. ఎప్పుడైతే మా మనోనేత్రము తెరవబడిందో లోకముకి మాకు సంబంధం లేదు. ఇంకా మేము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై అనేక మందిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విసిరేశాడు ఆ గుడ్డివాడు. దేవుని రాజ్యమును విస్తరింప చేయటానికి ముందుకు వెళ్ళిపోయాడు. ఇవాళ నిజమే, మేము కూడా మా మనోనేత్రము తెరవబడిన తర్వాత విసిరేసామన్నీ. ప్రభు క్యాసెట్లు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మేము అది కూడా ఆపే అన్నాడు. నీకు తలాంతులు ఇచ్చాను, నువ్వు ఆ క్యాసెట్ల పరిచర్య చేయొద్దు అని అన్నప్పుడు అది కూడా ఆపేశా. ఇవాళ అన్ని పక్కకు నెట్టేశా. లోకముతో, లోక ఆశలతో నాకు సంబంధం లేదు. నా మనోనేత్రము తెరవబడిన తర్వాత ఇవాళ మేమంతా కూడా, మా కుటుంబం అంతా కూడా, మా పాస్టర్ గారు, మా కుటుంబం అంతా కూడా ఇవాళ గొప్ప పరిచర్యలో ముందుకు వెళుతూ ఉన్నాము, అన్ని జనుల పరిచర్యలో. అలాగునే మీరంతా కూడా ఈ టీవీ ముందు కూర్చున్న మీరంతా కూడా దేవుని శక్తితో నింపబడిన వారై ఎంతో పరిచర్య ఉంది. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. అనేక మంది కొరకు మీరు కూడా అభిషేకము పొందుకుని ఆయన రాజ్యమును విస్తరింప చేయటానికి మనమంతా ముందుకు వెళ్దాం. ఈ చిన్న వర్తమానం మనందరి హృదయాలలో దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అభిషేకం ఆశీర్వాద కూడిక ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించబడును. ప్రతి నెల 2వ శనివారం ఆగస్ట్ నెల 10వ తారీఖు జరిగే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక ఉపవాస స్వస్థత కూడికలో మీరు పాల్గొనండి. స్థలం షారోన్ స్వస్థత మందిరం, జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురు, కొర్రపాడు గ్రామం, మేడుకొండూరు మండలం, గుంటూరు జిల్లా. క్యాన్సర్, ఎయిడ్స్, పక్షవాతం, గుండె జబ్బులు, కిడ్నీ, లివర్ వ్యాధులతో, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వివాహం కొరకు, గర్భఫలం కొరకు, చేతబడి, చిల్లంగి శక్తులు, దెయ్యాల చేత పీడింపబడుచున్నారా? సమయం ఉదయం 10 గంటలకు ప్రారంభించబడును. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన మరియు స్వస్థత వరములు కలిగిన దైవజనులు రెవరెండ్ గుటకెల రాజన్న గారు, రెవరెండ్ గుటకెల రాణక్క గారు, బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వర్తమానముతో పాటు స్వస్థత ప్రార్థనలు చేయుదురు. ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. వివరములకు మా ఫోన్ నంబర్ 8121229390.